హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆశాజ్యోతిగా కనబడుతున్నాడు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన కామెంట్. మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి లేడు. నేను గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, అతన్ని మనం గెలిపించుకోవాలి అని నేను గతంలోనే చెప్పాను. నేను ఇప్పుడు అదే మాట కట్టుబడి ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం. 2014 నుంచి ఇవాళ 2024 అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఏవైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సరిగ్గా రాకపోవడం, ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ కుక్కలు చింపిన విస్తరాకులా తయారవడానికి కారణం వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఈయన వల్ల ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్కు నేను అభిమానిగా ఉంటాను. గతంలో ఆయన నన్ను పిలిచాడు, మాట్లాడారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలు నేను చెప్పానంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఇక ఇది కాకుండా ఏదైనా ఇప్పుడు రాష్ట్రం బాగుండాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, ఇప్పుడు అమరావతి కానీ అలాగే ఈ పోలవరం కానీ వీటన్నిటికి కనుక నిధులు రావాలంటే అది కేవలం పవన్ కళ్యాణ్తో మాత్రమే సాధ్యం, మిగతా వాళ్ళతో సాధ్యం కాదు. ఎందుకంటే బీజేపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, అత్యంత విశ్వాసపాత్రుడు. మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గర. ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్కు ఏమైనా మంచి జరుగుతుంది. ఇది కాకుండా మొన్ననే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి శుభవార్త చెప్పారు. అలాగే ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వల్ల అయిందని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇది పవన్ కళ్యాణ్ వల్ల అయిందంటూ మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తి. ఎందుకంటే నిన్న చూసినా కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు కూడా మోడీ గారు అందరినీ అలా పలకరించి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కాసేపు నిలబడి మాట్లాడి ఆయన చేతిలో చేసి ఆయనతో సరదాగా మాట్లాడి వెళ్ళారు. అంత చొరవ పవన్ కళ్యాణ్ గారి పైన మోడీ గారికి ఉంది. మోడీ గారు అంటే అమితమైన ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆ నిధులు రావడం కానీ, అలాగే ప్రత్యేక రైల్వే జోన్ కానీ, ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జల్ జీవన్ సంబంధించి ఇవాళ వేగవంతంగా పనులు జరుగుతున్నాయంటే, ఇవాళ ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. గతంలో చూస్తే రోడ్లు, వైఎస్ఆర్సీపీ పరిపాలన చూస్తే ఆ 5 సంవత్సరాల్లో రోడ్లు వేసిన పాపాన పోలేదని ప్రతి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పౌరుడికి తెలుసు. కానీ ఇవాళ చూస్తే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు పడతా ఉన్నాయి. మొన్ననే ఒక వీడియో చూశాను నేను. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి దాదాపు 76 సంవత్సరాలుగా ఆ గ్రామానికి రోడ్లు వేయలేదు. ఏదో ఇష్యూ నడుస్తూ ఉంది 2 గ్రామాల మధ్యన. దాన్ని పరిష్కరించి ఆ గ్రామానికి రోడ్డు వేయించారు. 76 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ ప్రజల కల నెరవేరింది. ఇది ఒక్కటే కాదు, చాలా రోడ్లు ఇవాళ గతంలో వైఎస్ఆర్సీపీ గాలి కొదిలేసినటువంటి చాలా రోడ్లకి ఇవాళ మహర్దశ వచ్చింది. రోడ్లు పడతానే ఉన్నాయి. ఇవాళ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పర్ఫెక్ట్గా పని జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో కూడా చాలా చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజల్లో ఒక ఆశ ఉంది. కానీ ఈ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏవైతే అతను గుళ్ళు గోపురాలకు తిరుగుతున్నాడనో, లేదంటే కాషాయ వస్త్రాలు వేసుకుంటున్నాడో, ఇలా చిల్లర కామెంట్లు చేస్తున్నారు. కానీ అరే ఈయన వల్ల మనకు మంచి జరుగుతుంది, ఈయన వల్ల ఇవాళ చొచ్చుకోపోతున్నాడు, జనాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పరు. ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ ఆ బ్లడ్లోనే నెగిటివ్ కోణం ఉంటుంది అనమాట. అలా ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆశాజ్యోతి. చంద్రబాబు నాయుడు కాదు, జగన్ ఎప్పటికీ కాదు, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది.